హాయ్ ఎవ్రీవన్. టుడే మై టాపిక్ వచ్చి నేను జామ చెట్టు గ్రో చేయటంలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నది చెప్తున్నానండి. జామ చెట్టు గ్రో చేయటంలో నేను కంటైనర్ చూజింగ్లో మిస్టేక్ చేశానండి. కంటైనర్ చూజింగ్లో నేను పర్మనెంట్ ప్లాంట్ కదా అని చెప్పేసి ఒకేసారి నేను ఒక బిగ్ కంటైనర్ అనేది తీసుకున్నానండి. బిగ్ కంటైనర్ తీసుకోవటం మూలాన అది సెకండ్ ఇయర్కి అనేది డ్రైనేజ్ ప్రాబ్లం, రైనీ సీజన్లో డ్రైనేజ్ ప్రాబ్లం అయిందండి. వాటర్ పోలేదండి. నేను ఎక్స్ట్రా డ్రైనేజ్ హోల్స్ చేయడానికి ట్రై చేశానండి. ఎక్స్ట్రా డ్రైనేజ్ హోల్స్ అగైన్ మళ్ళీ 6 or 7 హోల్స్ పెట్టానండి. పెట్టినా కానీ ఉపయోగం లేకుండా అయిపోయిందండి. ఆ ప్రాబ్లం నుంచి నేను ఒక ఐరన్ రాడ్ని డ్రిక్ చేయటం మూలాన ఆ ప్రాబ్లం సొల్యూషన్ అయిందండి. డ్రైనేజ్ అనేది పోయి లాస్ట్ ఇయర్ నుంచి నాకు ఈ ఇయర్ రైనీ సీజన్లో కూడా నాకేం ప్రాబ్లం అనిపించలేదండి. మీరు ఏదైనా చెట్టు కొనుక్కునేటప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్ని మీరు 6 inches నుంచి నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 inches ఉందంటే 6 inches నుంచి నెక్స్ట్ స్టేజ్ అంటే 12x12, 15x15 ఇంకా నెక్స్ట్ స్టేజ్ బిగ్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోండి. అలా ట్రాన్స్ప్లాంట్ చేయటం వల్ల మనకి ప్లాంట్ అనేది హెల్తీగా ఉంటుంది. దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయండి. ఇలా ఒకటే పెద్ద కంటైనర్ తీసుకోవటం మూలాన మనం ఏమి ఇచ్చినా పైన ఇవ్వగలం, కానీ రూట్స్ దాకా అంటే మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మెనూర్స్ అన్నీ పైనే ఇవ్వగలుగుతామండి. రూట్స్ లోపల ఏమీ ఇవ్వలేము. అలా ట్రాన్స్ప్లాంట్ చేయటం మూలాన అడుగున మనం కంపోస్ట్ వేసుకొని ప్లాంట్ పెట్టుకోవచ్చు, బాగా గ్రో ఉంటుందండి. మనకి ఫ్లోర్ మీద అయితే దానికి కావాల్సిన ఫుడ్ అంతా ఆ ప్లాంట్ అనేది రూట్స్ ఎక్స్టెండ్ చేసుకొని దానంతట తనే ఫుడ్ని తయారు చేసుకుంటుందండి, కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ. కానీ మనము ఇక్కడ గ్రో చేసేటప్పుడు కంప్లీట్ డిఫరెన్స్ అండి. మనము టెర్రస్ గార్డెన్లో గ్రో చేసేటప్పుడు రూట్స్కి కావాల్సిన ప్రతి ఒక్కటి మినరల్స్, ప్రోటీన్స్ మొత్తం మనమే సప్లై చేయాల్సి వస్తుందండి. అప్పుడే మనకి మంచి ఈల్డింగ్ వచ్చి ప్లాంట్ కూడా బాగా హెల్తీగా ఉంటుందండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.